హలో అందరికీ, ఎలా ఉన్నారంతా బాగున్నారా? సో ఈరోజు అయితే మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ చూపించాలని అనుకుంటున్నాను. అది నాకు సర్ప్రైజ్, అట్ ది సేమ్ టైం మీకు కూడా అవుతుందనే ఆశిస్తున్నాను. అదేంటంటే మా హస్బెండ్ అయితే నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. అదైతే నేను 2 days నుంచి ఓపెన్ చేయలేదు అసలు. ఓకేలే అని చెప్పేసి ఇంకా అన్నీ వర్క్స్ అయిపోయిన తర్వాత అలా ఇంకా ఓపెన్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఏమో ఫ్లవర్స్ ఆర్ ఎనీ ఫోటో ఫ్రేమ్స్ కైండ్ ఆఫ్ అలా నేను అనుకున్నాను. బట్ అది చూస్తే పియానో అనమాట. సో ఐ వాజ్ టోటలీ బ్లాంక్. అసలు అది మనకి తెలియదు ఎలా చేయాలి అని. బట్ ఓకే, జస్ట్ టైం పాస్ కదా, కొంచెం ఫైన్ అనే అనుకున్నాను. సో ఇంకా అదైతే ఓపెన్ చేసామన్నమాట. సో కాస్ట్ కూడా మరీ ఎక్కువేం పడలేదు. బట్ చాలా టైం పాస్ అయితే అవుతుంది. మనమంతా ప్రో ప్లేయర్స్ కాకపోయినా కానీ జస్ట్ దాని గురించి అయితే తెలుస్తుంది కదా. సో దాని మీద అయితే ఏమేమో ఉన్నాయి అసలు, లైక్ ఏదో టోన్స్ అంట, రిథమ్స్ అంట, అండ్ సమ్ యానిమల్ వాయిసెస్ లైక్ డాగ్, ఫ్రాగ్, డక్ అండ్ బర్డ్. ఇంకొకటి నాకైతే చూడంగానే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ ఎప్పుడు మనం మూవీస్లో ఇలా చూస్తూ ఉంటాం కదా, కానీ ఫస్ట్ టైం ఏదైనా వాట్ ఎవర్ ఒరిజినల్ కాకపోయినా కానీ సంథింగ్ డిఫరెంట్ కదా అని చెప్పేసి ఐ వాజ్ టోటల్లీ హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక చిన్న మైక్ ఇచ్చారు, విచ్ ఈస్ టూ క్యూట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా నాకు మైక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ ఈ చిన్న మైక్ చూసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే, ఇంకా మేమైతే వీటిని సెట్ చేస్తున్నాము. ఇంకా ప్లగ్ బాక్స్ తీసుకొని దానికి ఒక వైర్ ఇచ్చారనమాట. సో ఆ వైర్ ప్లగ్ ఇన్ చేసేసి ఇంకొకటి ఏదైతే మైక్ ఉంటుందో ఆ మైక్ కూడా దానికి ప్లగ్ ఇంజెక్ట్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇంకా మేమైతే చాలా ఆడుకున్నాం దాంతో. నేను ఓపెన్ చేసేసరికి కొంచెం లేట్ నైట్ అయింది. ఆ టైంలో మేమైతే మైక్లో ఈ కీబోర్డ్లో రిథమ్స్, టోన్స్ ఒకటి వస్తాయి కదా, అవి ప్లే చేస్తూ పెద్ద పెద్దగా అరుస్తున్నాం. ఒకవైపు తనేమో తిడుతూ ఉన్నారు, లేస్తారు జనాలు అది ఇది అని చెప్పేసి. బట్ ఎనీవేస్ ఐ వాజ్ టోటల్లీ హ్యాపీ. ఓకే, నేను మీకు ఇందాక చెప్పాను కదా, మైక్ కూడా ఇలా ప్లగ్ ఇన్ చేసేసామన్నమాట. ఇంకా మేము ఇలా టెస్ట్ చేస్తున్నాము. చెక్ చెక్ మైక్ 1 2 3 కిక్ కిక్ కిక్. అంతేనండి. సో ఇదైతే చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సో మా ఇంట్లో ఇంకా ఎవరు చిన్నపిల్లలు లేరు కాబట్టి మేమే ఎంజాయ్ చేస్తాము. ఇంకా లాస్ట్లో అయితే ఈ బబుల్ ర్యాపర్ వచ్చిందనమాట. మీరు ఎంతమందికి ఈ బబుల్ ర్యాపర్ ఇష్టమో కమెంట్ చేయండి. బాయ్.